మనోహరాబాద్ పిఎస్లో లింగారెడ్డిపల్లి విలేజ్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ 29 ఇయర్స్ ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విరక్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం 6 గంటలకు తాగొచ్చి తల్లిదండ్రులని అన్నని అందరినీ బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి 11:30-12 ప్రాంతంలో ఫస్ట్ కారంపొడి చల్లి ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళని కొట్టారని భయంతో కారంపొడి చల్లి కత్తితోని 4-5 సార్లు మెడ మీద తలపైన వెయిట్ వేయడంతో తను స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. అయితే తల్లి కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి బాగా టార్చర్ అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా విచారణ చేసి ఫైనల్గా ఏం జరిగిందనేది ఛార్జ్షీట్లో మేము వివరాలు నమోదు చేస్తాం. అప్పటి వరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది.